రాశి. ఈ మకర రాశిలో గ్రహస్థితిని పరిశీలన చేసి చూసినట్లయితే గత చాలా కాలంగా ఉన్నటువంటి ఒక అనిశ్చిత స్థితికి చరమగీతం పాడే అవకాశం, అనిశ్చిత స్థితికి ముగింపు పలికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు, ఏవైతే సూచనలు ఉన్నాయో అవి ఫలించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక శత్రువులపై ఆధిపత్యం, ఎవరైతే గతంలో విమర్శించారో, ఎవరైతే హేళనగా మాట్లాడాలో ముందుగా మిమ్మల్ని స్తుతి చేయటం, పరోక్షంలో మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని మీ గురించి చెడుగా మాట్లాడడం, విమర్శించడం, ఇలాంటివన్నీ కూడా ముగింపు పలికే అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఎవరైతే నిరాదరించారో వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని ఆదరించే అవకాశం, అయ్యో అనవసరంగా పొరపాటు పడ్డాం కదా అనేటువంటి రియలైజేషన్, ఒక రకమైనటువంటి ఆ వాస్తవాన్ని తెలుసుకోవటం, అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ అవి ఫలించే అవకాశం కూడా కనపడుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థిర నివాసమో లేదా ఆ నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళే ఏదో అవస్థలు పడుతూ జీవితాన్ని అలా గడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా ఒక స్థిరమైనటువంటి స్థానం ఏర్పడే అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. దానితో పాటుగా ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి విశేషమైన ఫలితం ఏర్పడవచ్చు. ఆకలితో ఉన్నవాడి కాస్తంతైనా అన్నం పెట్టాలి కదా, తన వంతు ధర్మాన్ని తాను నిర్వర్తించాలి కదా అనేటువంటి ఒక భావం మీలో ఏర్పడి అందుకు తగిన విధంగా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి ఆ దిశగా మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అవివాహితులకి వివాహ సూచనలు చక్కగా ఉన్నాయి. వివాహ ప్రాప్తి కనపడుతోంది. స్త్రీలకు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మాటను కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని అలాగే అంగారక స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. దానికి తోడుగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. దానికి తోడుగా శమీ వృక్షముతో పాటు మారేడు చెట్టును కూడా, బిల్వవృక్షం అని అంటాం కదా, ఆ మారేడు చెట్టును కూడా ప్రతి నిత్యము చక్కగా సంరక్షించండి, దానికి నీరు పోయండి, పోషించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి.